Good morning students, I am Pravalika, Department of Physics from Sir CRR College for Women, Elur. Now I am going to discuss about first BSc semester 2 skill development course paper and the paper title is Solar Energy. In previous video we have already discussed a few topics from unit 1 solar radiation. So let us see few more topics from this unit 1 in this video. The topics are pyroheliometer, pyranometer and sunshine recorder. ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా, పైరోహెలియోమీటర్. ఈ పైరోహెలియోమీటర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్ బీమ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ని మెజర్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది త్రూ ట్రాకింగ్ మెకానిజంని యూజ్ చేస్తూ మన ఈ యొక్క డైరెక్ట్ బీమ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ని మెజర్ చేస్తుంది. ఇక్కడ ట్రాకింగ్ మెకానిజం అన్నాం కదా, దేన్ని ట్రాక్ చేస్తుంది అంటే సన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తుంది అనమాట. సో ఇలా కంటిన్యూస్గా ట్రాక్ చేయడం వల్ల మనం ఈజీగా డైరెక్ట్ బీమ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ని మెజర్ చేయొచ్చు అని చెప్తామన్నమాట. అండ్ దీని యొక్క యూనిట్స్ ఆఫ్ ఇర్రేడియన్స్ ఏంటి అంటే వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ అలాగే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేవి స్పెషల్గా మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే వెదర్ని మానిటర్ అండ్ అలాగే క్లైమటాలజికల్ రీసెర్చ్ పర్పస్ దగ్గర యూస్ చేస్తామన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఈ పైరోహెలియోమీటర్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే టు డిటర్మైన్ ద సోలార్ కాన్స్టెంట్. మనం సోలార్ కాన్స్టెంట్ని డిటర్మైన్ చేయడానికి మెయిన్గా మనం ఈ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పైరోహెలియోమీటర్ తీసుకుందాం. ఏంటి అంటే ఆంగ్స్ట్రోమ్స్ పైరోహెలియోమీటర్. దాని యొక్క డయాగ్రామ్ చూద్దాం మనం. దిస్ ఈస్ ది ఆంగ్స్ట్రోమ్స్ పైరోహెలియోమీటర్. ఇక్కడ మనకు చూడండి గ్యాల్నోమీటర్ ఉంది అండ్ అలాగే ఇక్కడ S1 అండ్ S2 అనే స్ట్రిప్స్ ఉన్నాయి. అసలు ఇది ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇక్కడ మనం ఏం కన్సిస్ట్ చేసుకుంటున్నాము, S1 అండ్ S2 అనేది 2 బ్లాక్ అండ్ స్ట్రిప్స్ ఆఫ్ ప్లాటినంని కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. ఈ యొక్క 2 స్ట్రిప్స్ కూడా ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే ఒకటేమో ఓపెన్గా ఉంటుంది. ఎందుకు ఓపెన్గా ఉంటుంది, రేడియేషన్ని సన్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఒక S1 స్ట్రిప్ అనేది ఓపెన్గా ఉంటుంది అనమాట. వైల్ అదర్ S2 స్ట్రిప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే బై డబుల్ వాల్డ్ షీల్డ్ అంటే H ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఈ యొక్క S1 అండ్ S2 అనే ఒక స్ట్రిప్స్ అనేవి 2 జంక్షన్స్ ఆఫ్ థర్మల్ కపుల్ కింద కనెక్ట్ అయి ఉంటాయి. దీంట్లో ఏం కన్సిస్ట్ అయి ఉంటాయి, ఎలా కన్సిస్ట్ అయి ఉంటాయి అంటే కాపర్ అండ్ కాన్స్టెంట్ వైర్తో త్రూ గ్యాల్వనోమీటర్ G ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఈ యొక్క స్ట్రిప్ S2 అనేది ఎలక్ట్రికల్గా హీట్ అవుతుంది. దేని హెల్ప్ తీసుకుని హీట్ అవుతుంది, ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకుని హెల్ప్గా ఇది S2 స్ట్రిప్ అనేది హీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి దాని యొక్క కన్స్ట్రక్షన్ చూసారా. ఈ యొక్క S1 అనేది దేనికి ఓపెన్గా ఉంటుంది, రేడియేషన్ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్గా ఉంటుంది. మరి S2 అనేది ఏం చేస్తామమ్మా, దేని ద్వారా ప్రొటెక్ట్ అవుతుందని చెప్పుకున్నాము చెప్పండి, డబల్ వాల్డ్ షీల్డ్ ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ యొక్క 2 స్ట్రిప్స్ కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటాయని చెప్పుకున్నాము, గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం అనమాట. ఇదంతా వచ్చేసప్పటికి కన్స్ట్రక్షన్. కమింగ్ టు వర్కింగ్. ఇప్పుడు S1 అండ్ S2 అనే బోత్ స్ట్రిప్స్ అనేవి సేమ్ టెంపరేచర్ ఉందనుకోండి, అప్పుడు ఈ గ్యాల్వనోమీటర్ అనేది ఎలాంటి డిఫ్లెక్షన్స్ మనకి చూపించదు. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు S1 అనేది రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిందనుకోండి, దాని యొక్క టెంపరేచర్ అనేది ఏమవుతుంది, రైజ్ అవుతుంది. సో ఇలా రైజ్ అవడం వల్ల ఏమవుతుంది, గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ది సెకండ్ కండిషన్. ఇప్పుడు ఈ యొక్క స్ట్రిప్ 2 ద్వారా కరెంట్ అనేది పాస్ అయితే అదేం చేస్తుంది, దాని యొక్క గ్యాల్వనోమీటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ డిఫ్లెక్షన్స్ అనేవి ఏమీ చూపించదన్నమాట. సో దిస్ ఈజ్ ది థర్డ్ కండిషన్. ఈ కండిషన్ ద్వారా ఈ యొక్క టెంపరేచర్స్ A అండ్ B సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హీట్ అనేది రెండింటికి కూడా సేమ్గానే సప్లై అవుతుంది అని చెప్తామన్నమాట.
ఓకేనా. అండ్ ఎప్పుడైతే ఈ హీట్ అనేది స్ట్రిప్ S2కి సప్లై అవుతుందో మనం ఈ ఎలా క్యాలిక్యులేట్ చేయగలం అంటే ఎంత ఎనర్జీ అనేది ఆ స్ట్రిప్ S2కి సప్లై అవుతుంది అనేది దేని ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనకి కరెంట్ అండ్ అలాగే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఒక వాల్యూస్ తెలుసు కాబట్టి దీని ద్వారా మనము ఎంత ఎనర్జీ అనేది స్ట్రిప్ S2కి సప్లై అవుతుంది అనేది మనం చెప్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం క్యాపిటల్ ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది స్ట్రిప్ అని చెప్పుకుంటే ఇక్కడ స్మాల్ ఏ వచ్చేటప్పటికి ఏం చెప్తాము అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అని చెప్తాం. అండ్ అంటే సింపుల్గా ఏం చెప్తాము ఎనర్జీ అబ్జర్వ్డ్ ఆర్ సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ పర్ మినిట్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఈజ్ ఎంత అని చెప్తాము VI ఇంటూ 60/AA ఇంటూ 4.2 అంటే ఇక్కడ సోలార్ కాన్స్టెంట్ వచ్చేటప్పటికి వాల్యూ ఎంతమ్మా S ఈక్వల్స్ టు VI ఇంటూ 60/AA 4.2 అని చెప్తాం. ఇక్కడ V అంటే ఏంటి వోల్ట్ మీటర్ రీడింగ్స్ మనం వోల్ట్స్లో చెప్పుకుంటాం. వెరస్ కమింగ్ టు I అంటే ఏంటి యామ్మీటర్ రీడింగ్స్ అన్నమాట. దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ని ఒకే రోజు చాలాసార్లు మనం పర్ఫామ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఈ యొక్క స్కై కండిషన్స్ ద్వారా మనకి డిఫరెంట్ ఎలివేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఒక సోలార్ కాన్స్టెంట్ ఒక యావరేజ్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి త్రూ అవుట్ ద ఇయర్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు. మనం రెండు అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ. ఒకటి అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ S ఒకటి అండ్ అలాగే ట్రూ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ S ఒకటి. అండ్ ఈ యొక్క రెండు వాల్యూస్ కూడా కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే రిలేషన్ వాటి మధ్య S ఈజ్ ఈక్వల్స్ టు S టౌ సీకెంట్ Z. అంటే ఇక్కడ మళ్ళీ టౌ అంటే ఏంటి ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, Z అంటే ఏంటి జినీత్ డిస్టెన్స్ ఆఫ్ ది సన్ అని చెప్తాం అన్నమాట. సో ఇక వర్కింగ్ ఎలా జరుగుతుందో మనం చూసాం కదమ్మా. మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు S1 అండ్ S2కి సేమ్ టెంపరేచర్ ఉంటే గ్యాల్నోమీటర్ అనేది డిఫ్లెక్ట్ అవ్వదు. అదే ఒక S1 స్ట్రిప్ అనేది రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే మనకి ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల గ్యాల్నోమీటర్లో డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క కరెంట్ అనేది స్ట్రిప్ S2 ద్వారా పాస్ అవుతుందో అది దాని ఒక స్ట్రెంగ్త్ని అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాల్నోమీటర్లో మనకి ఎలాంటి డిఫ్లెక్షన్స్ చూపించవు అని చెప్తాం అనమాట. సో ఈ యొక్క కండిషన్స్ ద్వారా మనం ఫైనల్గా ఏం చెప్పాము టెంపరేచర్స్ అనేవి A అండ్ Bలో సేమ్గా ఉంటాయి అండ్ అలాగే హీట్ అనేది రెండింటికి కూడా ఒకేలాగా సప్లై అవుతుంది అని చెప్పుకున్నాం అనమాట. దిస్ ఇస్ ది వర్కింగ్ ఆఫ్ పైరోహెలియోమీటర్. మరి కమింగ్ టు అడ్వాంటేజెస్, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటమ్మా వెరీ లో పవర్ కన్సప్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ స్టెబిలిటీ అని చెప్తాము అండ్ ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వోల్టేజ్ సప్లైస్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. కమింగ్ టు అప్లికేషన్స్, ఎక్కడెక్కడ యూస్ చేస్తాం మనం దీన్ని సైంటిఫిక్ మెట్రోలాజికల్ అలాగే అబ్జర్వేషన్స్ ఆఫ్ క్లైమేట్ అండ్ టెస్టింగ్ రీసెర్చ్ ఆఫ్ మెటీరియల్. దిస్ ఈస్ ద వర్కింగ్ అండ్ అడ్వాంటేజెస్ అప్లికేషన్స్ ఆఫ్ పైరోహెలియోమీటర్. నెక్స్ట్ టాపిక్ ఏంటి పైరోనోమీటర్. పైరోనోమీటర్ అంటే ఏంటి ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ యాక్షనోమీటర్ అని చెప్తాం. ఇది దేనికి యూజ్ చేస్తామమ్మా మనం విత్ ఇన్ ద ప్రిఫర్డ్ లొకేషన్లో మనం ఇర్రేడియన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని మెజర్ చేయడానికి మనం ఈ పైరోనోమీటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ అనేది బిట్వీన్ 300 to 2800 నానోమీటర్స్లో ఎక్స్టెండ్ అవుతుందో లేదో కూడా మనము ఈ పైరోనోమీటర్తో మెజర్ చేయొచ్చు అన్నమాట. అండ్ కమింగ్ టు SI యూనిట్స్ ఆఫ్ ఇర్రేడియన్స్, దీని SI యూనిట్ ఏంటమ్మా వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్తాం. అండ్ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది మెయిన్గా ఏ ఫీల్డ్స్లో యూస్ చేస్తాము అంటే క్లైమటాలజికల్ అండ్ అలాగే వెదర్ మానిటరింగ్ దగ్గర యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఈ పైరోనోమీటర్ ఒక డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కంప్లీట్ అవ్వాలి అంటే మనం మెయిన్గా ఇక్కడ 3 కాంపోనెంట్స్ యూస్ చేస్తాం. ఏంటమ్మా 3 కాంపోనెంట్స్ థర్మోపైల్, గ్లాస్ డోమ్ అండ్ అక్రిల్టేషన్. ఓకే సి ఇప్పుడు థర్మోపైల్ ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. థర్మోపైల్ ఇట్ సెల్ఫ్ మనం ఏం చెప్తాము ఇది థర్మోకపుల్ని యూస్ చేస్తుంది అని చెప్తాం. సో ఈ థర్మోకపుల్ని యూస్ చేస్తూ మనం ఏం నోటీస్ చేస్తాము అంటే బిట్వీన్ 2 సర్ఫేసెస్
టూ సర్ఫేసెస్ మధ్య మనం టెంపరేచర్ డిస్సిమిలారిటీ అనేది నోటీస్ చేస్తామన్నమాట. దేన్ని యూస్ చేసుకుంటూ? థర్మోకపుల్ని యూస్ చేసుకుంటూ. సో ఇన్ ద అంటే టెంపరేచర్ డిస్సిమిలారిటీ అంటే ఏంటి? మనకి హాట్ అండ్ కోల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క లేబుల్ యాక్టివ్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ ఏ బ్లాక్ సర్ఫేస్ అని చెప్తాం. ఇది కూడా ఎలా ఉంటుంది? ఏ షేప్లో ఉంటుంది? ఫ్లాట్ షేప్లో ఉంటుంది. అండ్ ఇది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్డ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, థర్మోపైల్ ఇదిగోండి ఫ్లాట్ షేప్లో ఉందా, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్ అని చెప్పుకున్నాం. ఇది థర్మోపైల్ ఎలా ఉంటుంది అని. నెక్స్ట్, దీని యొక్క రిఫరెన్స్ సర్ఫేస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే పైరోనోమీటర్ డిఫికల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు డిపెండ్ అయి ఉంటుందంట? మనము ఈ యొక్క పైరోనోమీటర్ అనేది ఏంటి? దానికంతటా అది కవర్ చేసుకుంటుంది సెకండ్ కంట్రోల్ థర్మోపైల్తో. సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల మన రిఫరెన్స్ సర్ఫేస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాము? డిఫికల్టీ ఆఫ్ ద పైరోనోమీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది థర్మోపైల్. కమింగ్ టు గ్లాస్ డోమ్. ఈ గ్లాస్ డోమ్ ఒక పైరోనోమీటర్ లిమిట్స్ ఏంటమ్మా? 300 నుంచి 2800 నానోమీటర్స్కి మనం లిమిట్స్ చూసుకుంటాం అన్నమాట. అది కూడా ఎంత డిగ్రీస్ నుంచి? 180 డిగ్రీస్ ఆఫ్ వ్యూ నుంచి మనం గ్లాస్ డోమ్ ఒక పైరోనోమీటర్ ఒక గ్లాస్ డోమ్ లిమిట్స్ మనం చూసుకుంటాం అనమాట. అంటే స్పెక్ట్రల్ లైన్స్ చూసుకుంటాం అనమాట మనం. అండ్ ఇది గ్లాస్ డోమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? థర్మోపైల్ సెన్సార్ని రెయిన్ నుంచి, విండ్ నుంచి, ఇలాంటి వాటి నుంచి ఈ యొక్క గ్లాస్ డోమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇది సెకండ్ డోమ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఎందుకు? ఎక్స్ట్రా రేడియేషన్ ప్రొటెక్షన్ని ఇవ్వడానికి కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇదేం చేస్తుంది అంటే కంపేర్ టు సింగిల్ డోమ్తో కంపేర్ చేసుకుంటే మనం సెకండ్ డోమ్ అనేది మనకి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్తాం. ఎందుకు అంటే ఈ యొక్క సెకండ్ డోమ్కి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్సెట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గ్లాస్ డోమ్. కమింగ్ టు అక్యుల్టేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ అక్యుల్టేషన్ డిస్క్ అనమాట. ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తాము అంటే బ్లాకింగ్ బీమ్ ఆఫ్ రేడియేషన్ని అండ్ అలాగే ప్యానల్ సర్ఫేస్ నుంచి వచ్చే డిఫ్యూజ్ రేడియేషన్ని మనం మెజర్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో 3 కాంపోనెంట్స్ వర్కింగ్ చూసాం కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్కింగ్ ఏంటో చూద్దాం. మనం ఇందాక థర్మోపైల్లో చెప్పుకున్నాం. ఇక్కడ మెయిన్గా ఏం చూస్తుంది? డిస్సెంబ్లారిటీ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పైరోనోమీటర్ ఏంటి అంటే మెయిన్గా ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి టెంపరేచర్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, బిట్వీన్ టూ సర్ఫేసెస్ దాని యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనం డిపెండ్ చేసుకుని మనకి ఈ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అని చెప్తాం. అంటే ఏంటి? ఇందాక మనం అకార్డింగ్ టు టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హాట్ అండ్ కోల్డ్ అని చెప్పుకున్నాం. ఇక 2 సర్ఫేసెస్ మధ్య మాట్లాడుతున్నాం కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకుంటాం? లైక్ డార్క్ అండ్ క్లియర్ అని చెప్తాం అన్నమాట. ఓకే, ఈ యొక్క సోలార్ రేడియేషన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది బ్లాక్ సర్ఫేస్ నుంచి. అంటే థర్మోపైల్లో నుంచి ఏం చేస్తుంది? సోలార్ రేడియేషన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ వేరస్ కమింగ్ టు క్లియర్ సర్ఫేస్ అనేది ఏం చేస్తుంది? రీప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఇందువల్ల మనకి లెస్ హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది అని చెప్తామన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ థర్మోపైల్ ఒక కీ రోల్ ఏంటి అంటే టెంపరేచర్ డిఫరెన్స్ని మెజర్ చేయడమే. అండ్ ఇప్పుడు కమింగ్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి. వితిన్ ద థర్మోపైల్ అనేది మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దేనివల్ల ఫామ్ అవుతుందంట? గ్రేడియంట్ ఆఫ్ టెంపరేచర్. ఈ యొక్క 2 సర్ఫేసెస్ మధ్య క్రియేట్ అయిన గ్రేడియంట్ ఆఫ్ టెంపరేచర్ అనే దానివల్ల మనకి వితిన్ ద థర్మోపైల్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అండ్ అలాగే ఈ యొక్క పైరోనోమీటర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాము? ఏం చేయడానికి యూజ్ చేస్తాము అంటే సమ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. బట్ ఈ యొక్క వోల్టేజ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే థర్మోపైల్లో నుంచి జనరేట్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనము పొటెన్షియోమీటర్ హెల్ప్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్, ఈ యొక్క రేడియేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే, దేని ద్వారా ఇంక్లూడ్ అవుతుందంట? త్రూ ప్లానిమెటరీ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటర్. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇది పైరోనోమీటర్ ఒక వర్కింగ్. దీంట్లో మళ్ళీ మనకి
2 టైప్స్ ఆఫ్ పైరోనోమీటర్స్ ఉన్నాయి. అవి ఏంటి అమ్మా? థర్మోపైల్ పైరోనోమీటర్ అండ్ అలాగే ఫోటోడయోడ్ బేస్డ్ పైరోనోమీటర్ అని చెప్తాం. Coming to advantages and disadvantages. The temperature coefficient is extremely small. ఏమవుతుంది? టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది ఎక్స్ట్రీమ్గా స్మాల్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. అండ్ స్టాండర్డైజ్ టు ISO స్టాండర్డ్స్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి మనకి? మెజర్మెంట్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రేషియన్ అండ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆర్ అక్యురేట్. మనం తీసుకునే మెజర్మెంట్స్ ఏదైనా కూడా అక్యురేట్గా ఉంటాయి అని చెప్తున్నాయి. అండ్ ఈ యొక్క రెస్పాన్స్ టైం అనేది లాంగర్గా ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే? PV సెల్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ యొక్క the disadvantage of the pyranometer is its spectral sensitivity is imperfect. వాటి యొక్క స్పెక్ట్రల్ సెన్సిటివిటీ అనేది ఎప్పుడూ కూడా ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఇట్ డస్ నాట్ అబ్జర్వ్ ది కంప్లీట్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద సన్. సో కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యే మన స్పెక్ట్రమ్ని అబ్జర్వ్ చేయలేం. సో అందువల్ల మనకి మెజర్మెంట్స్లో ఎర్రర్స్ అనేవి వస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది పైరోనోమీటర్. కమింగ్ టు అప్లికేషన్స్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామమ్మా ఎక్కువ ఈ పైరోనోమీటర్స్ని? PV సిస్టమ్స్ డిజైన్లో అండ్ అలాగే సోలార్ ఇంటెన్సిటీ డేటా మెజర్ చేయొచ్చు అండ్ క్లైమటాలజికల్ అండ్ మెట్రోలాజికల్ స్టడీస్ అండ్ అలాగే లొకేషన్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. దిస్ ఈజ్ ద వర్కింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైరోనోమీటర్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సన్షైన్ రికార్డర్. ఈ సన్షైన్ రికార్డర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎట్ ఎనీ టైమ్ ఎట్ ఎనీ గివెన్ లొకేషన్ ఆర్ రీజియన్ మనకి అమౌంట్ ఆఫ్ సన్షైన్ని రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని మనం సన్షైన్ రికార్డర్ అంటాము. ఇది అలాగే ఏం చేస్తుంది? వెదర్ అండ్ క్లైమేట్ అండ్ అలాగే జియోగ్రాఫికల్ ఏరియా యొక్క టెంపరేచర్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడ యూస్ఫుల్ అని చెప్తాము? మెటీరియాలజీలో, సైన్స్లో, అగ్రికల్చర్లో, టూరిజంలో, అదర్ ఫీల్డ్స్లో, ఈ అన్ని ఫీల్డ్స్లో కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ యూస్ఫుల్ అని చెప్పుకుంటాము. అండ్ దీన్ని ఎలా పిలుస్తాం మనము? హెలియోగ్రాఫ్ అని కూడా అంటాము అని చెప్తామన్నమాట. ఓకే, ఈ యొక్క సన్షైన్ రికార్డర్లోనే మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ యొక్క సన్షైన్ రీడింగ్స్ అనేవి దానికదే టైమ్ స్కేల్ ద్వారా రీడ్ చేసుకుంటుంది. కమింగ్ టు అదర్ టైప్ ఏంటి అంటే ఒక ఫార్మ్ ఆఫ్ క్లాక్ని తీసుకుని ఆ ఒక రీడింగ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఓల్డర్ రికార్డర్స్ చూసుకున్నాం అనుకోండి, మనకు ఒక హ్యూమన్ అబ్జర్వర్ కావాలి ఏంటంటే ఆ ఒక రిజల్ట్స్ అనేవి రికార్డ్ చేయడానికి. మరి ఈ యొక్క మోడర్న్ సన్షైన్లో మనకి ఎలాంటి హ్యూమన్ ఇంటర్ప్రిటర్తో మనకి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఎలక్ట్రానిక్స్ ఇలా కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం డేటాని ప్రిసైజ్ చేయొచ్చు. కాబట్టి మనకి హ్యూమన్ ఇంటర్ప్రిటర్తో అవసరం లేదు అని చెప్పొచ్చు. అంటే మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. అండ్ ఈ యొక్క న్యూ రికార్డర్స్ మనం గ్లోబల్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్స్ని కూడా మెజర్ చేయొచ్చు అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక డే తీసుకున్నామంటే అంటే సన్షైన్ రికార్డర్ అంటే ఏంటో చెప్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క డ్యూరేషన్ ఆఫ్ బ్రైట్ సన్షైన్ ఇన్ ఏ డే అంటే ఈ యొక్క డేలో బ్రైట్ సన్షైన్ డ్యూరేషన్ అనేది ఈ యొక్క సన్షైన్ రికార్డర్ అనేది రీడ్ తీసుకుంటుంది అనమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సన్ రైజ్ అనేవి మనం ఫోకస్ చేసుకున్నాం అనుకోండి గ్లాస్ పియర్ మీద, ఈ యొక్క పాయింట్ అనేది ఒక కార్డ్ స్ట్రిప్ మీద పాయింట్ అవుట్ అవుతుంది. సో ఇలా పాయింట్ అవడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ పాయింట్ అనేది ఫోకస్ అవుతుందో దాని మీద ఆ ఒక పర్టికులర్ స్పాట్ దగ్గర ఇంటెన్స్ ఇనఫ్ టు బర్న్ అంటే ఆ ఒక పాయింట్ కార్డ్ స్ట్రిప్ మీద పడినప్పుడు ఇమేజ్ ఫామ్ అయ్యి బర్న్ అవుతుందన్నమాట. అదే ఈ యొక్క బ్రైట్ సన్షైన్ అయినప్పుడు స్పాట్ అయినప్పుడు జరుగుతుంది. సో త్రూ ద డేస్ ద సన్ మూవ్స్ అక్రాస్ ద స్కై. ఇక మామూలుగా ఏమవుతుంది? ఈ యొక్క సన్ అనేది అక్రాస్ ద స్కై మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది కూడా అలాంగ్ ద స్ట్రిప్ అనేది మూవ్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ బర్న్ట్ అయిన స్పేస్ ఉంది చూసారా, బర్న్ట్ అయిన ఒక ప్లేస్ ఉంది చూసారా, అది దాని యొక్క లెంత్ అనేది దేనికి ప్రపోర్షనల్ అని చెప్తాము అంటే మనము ఏదైతే స్ట్రిప్ మీద అబ్టైన్ అవుతుందో డ్యూరేషన్ ఆఫ్ సన్షైన్ అనేది దానికి మనం ప్రపోర్షనల్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సన్షైన్ రికార్డర్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దీస్ టాపిక్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.